కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులకు బాధ ఘోరంగా ఉంది. ఎట్లా ఘోరంగా అంటే రైతు బంధు పోయింది, మన పింఛన్ పోయినాయి, 2 నెలల పింఛన్ ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. కళ్యాణ లక్ష్మి పోయింది, అన్ని బొంకుడే కానీ ఒక్కడు కూడా సక్సెస్ చేసుకోలేదు. ఆయనది ఒక్కడన్నా సాహసం కాలేదు ఆయనకు. ఇప్పుడు మా తెలంగాణ బయట ముద్దుబిడ్డలు బయటకు వెళ్ళినప్పుడే ఆయనకు జలగడ పుట్టిపోయింది మొత్తం. జరగడ ఎవరికి? రేవంత్ రెడ్డికి జరగడ పుట్టి వణుకువాడి మున పడ్డాడు. ఇలా కేసీఆర్ ఏం పనులు చేయలే అన్నట్టుగా కేసీఆర్ అన్ని ప్రతి ఒక్క పథకాలు తీసిండు. కేసీఆర్ తీయని పథకమే లేదు. కేసీఆర్ పథకాలు సక్సెస్ అయినాయి. ఈ రేవంత్ తీసే సక్సెస్ ఒక్క పథకం సక్సెస్ కాలేదు అని ఉత్తపం కూడా కానీ పని చేసిన ఏం లేదు. ఆయన పని చేసినట్టయితే ఒక్కటని చూపేవను. ఆడ కళ్యాణ లక్ష్మి పోయింది, పుట్టినా ఇచ్చిండు కేసీఆర్, చచ్చినా ఇచ్చిండు, బతికినా ఇచ్చిండు. ఆయన ప్రతి ఒక్క దాని ఇచ్చిండు. ఇప్పుడు ఒక్కదాని ఆయన ఇచ్చిండు. ఆ రేవంత్ గారు ఒక్కదానికి తులం బంగారం లొట్టపీస్ కూడా లేదు. వాళ్ళ ఎమ్మెల్యే లొట్టపీస్ కూడా లేదు. వాడు ఏమంటే ఉత్తపం కూడా పంకి మందిని మోసం చేసి ఆడవాళ్ళని మోసం చేసిడు. ఆడవాళ్ళని మొత్తం మంది తిరిగి బస్ అంటే ఇక్కడ పనులు ఇచ్చిపోయి ఆడవాళ్ళు ఎట్లా ఆటో వల్ల తిరిగి వస్తారు. వాళ్ళకి ఏం చేసుకొచ్చింది మాకు ఇంటికాడ తెలియదు. ఏమో రేవంత్ రెడ్డి మొన్ననే పడ్డాయి అనుకుంటా చెప్పిండు కదా, ఒక సభలో పెట్టిండు. రైతు బంధు వల్లే రైతు బంధు లేదు. రైతు బంధు లేదు, మాఫీ కూడా కాలేదు, రుణమాఫీ కూడా కాలేదు. 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇంకా ఇప్పటికీ ఏమైనా ఆయన ఉత్తపం కూడా కానీ చేసే ఏ లేదు. నేను ఆడలు మా ఆడలు ఊళ్ళో ఉంటారు కదా, ఒంటరి మహిళలు లేచిపోతా ఉన్నారు. ఏడుకోలేము మేము పనికోను, మాకు ఏమైనా పని తప్పతే ఏ పని దొరకలేంటారు. నీ అనుభవంలో రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు? రైతుల గురించి ఆలోచన ముఖ్యమంత్రి మనకు తెలంగాణ ముద్దు బిడ్డ అంటే కేసీఆరే. తెలంగాణ తెచ్చింది కేసీఆరే. మనకు అన్నిటిలో సవలతు చేసి మనకు తెలియకుండా రైతు బంధుని పెట్టాలని మన తోటి కూడా మాట్లాడలేదు, మీటింగ్లో మాట్లాడే అనుకోకుండా ఆయన ఆలోచనతో పెట్టిండు రైతు బంధు. ఆయన ఆలోచనతో రైతు బంధు పెట్టిండు. ఆయన ఆలోచనతో మన కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మళ్ళీ అది కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మళ్ళీ సచ్చినోనికి 5 లక్షలు ఇచ్చిండు. ఆయన అన్నిటికీ అని సాయం చేసిండు కేసీఆరే. కానీ ఇది ఈయన వచ్చినాక రేవంత్ మొత్తం మంగళవాడు వరినాడే కొరికి పాడుతున్నాడు అందరికి. ఆడోళ్ళ కాడ నుంచి మొగల కాడ కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఇప్పుడు రైతు పంట చేసేది ఆయన కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పంటకు రైతు వేసేది, పంటకు వేసేది. మాకు ఏమైందంటే కూలీలకు పెట్టుబడికి అందరికి అక్కడ వచ్చేది. ఇప్పుడు 3 సార్లు వాడు పెట్టక మాకు రైతులం ఎంత బాధపడుతున్నాం అంటే మా బాధ భగవంతునిగా గుర్తు. కానీ వీడు ఒక నాడని వచ్చి చూసేయలేదు, పెట్టేయలేదు, చేసేయలేదు. ఏమైనా ఆడే ఉండి పంపుతాడు. ముఖ్యమంత్రి కావలో లేక మాట్లాడతాడు. ఎవరైనా కావలోడు వచ్చినా పోరా గాడి రారపాడు అన్నట్టు జీతగాన్ని మాట్లాడతాడు ఎవడు? రేవంత్ రెడ్డి. ఆయనకు జీతకాలం మేము అందరం ఓట్లేసి మా పని చేసే పని. ఇప్పుడు జనాలు ఊర్లో స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, ఏమని అనుకుంటారు జనాలు? మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపబోతున్నారా లేదంటే జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ మొగ్గు చూపితే మొత్తం ఒట్టొట్టి పాటిస్తారు. ఇక ఇప్పుడు సత్తా చూపించుకోవాలి కేసీఆర్ సత్తా. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, జడ్పీసీలలో కానీ, ఎంపీటీసీలలో కానీ, కౌన్సిలర్లో కానీ అన్ని సత్తాలు చూపుకుంటే ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. కానీ మీరు అంటే బీఆర్ఎస్ గా ప్రేమ కొద్ది మీరు ఈ విధంగా చెప్పుకొస్తా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లా ఉండబోతుంది మళ్ళీ? ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళని కాదు, ఇప్పుడు అసలైంది ఈ రైతులు ఎంత న్యాయం చొప్పున వచ్చారు, ఎంతమంది వచ్చారు. ఇప్పుడు పబ్లిక్ చూడు అభిమానంగా వచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ రేవంత్ మీద ఇంత అభిమానంగా రావని ఎవరన్నా? వీళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టి సొంతం ఖర్చులు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని వీళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి వచ్చిర్రు కేసీఆర్ కొరకు అభిమానం కొరకు మీటింగ్ పెడుతున్నారు. కేటీఆర్ అంటే ఇంతమంది వస్తున్నారు. ఇంకా దర్శనం అయితే పబ్లిక్ ఎక్కువ. వాళ్ళు ఏమన్నట్టు ఆయన ఏమంటాడు, మళ్ళీ నీకు అది ఇస్తలేడు పర్మిషన్ అని అంటాడు. మీటింగ్ పెడితే నాకు ఒట్టలు కొడతారు పర్మిషన్ ఇస్తే అని పర్మిషన్ ఇస్తలేడు. కేసీఆర్ 14 నెలలకే బయటకు వెళ్ళిండు. ఇంకెట్లా చేయాలి దేవుడు అంటున్నాడు. ఆయనతో మొత్తం పోతుంది, నేను పోతే నా గాలి మొత్తం పోతుంది, వెళ్ళిపోతుంది, ఇది పద్ధతి కాదు అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది వణుకుడ పుడుతుంది ఆయనకు. కేసీఆర్ బయటకు వెళ్ళినప్పుడే వణుకుడ పుడుతుంది. ఎందుకో కేసీఆర్ రావు కేసీఆర్ అసెంబ్లీకి బయటకు రావు అన్నాడు. బయటకు వెళ్ళినప్పుడే ఉత్త వచ్చిన పడుతుంది, బయట పడుతుంది. గట్లా ఉండదు. అందుకొరకు ఇప్పుడు తెలంగాణ రాకముందు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పరిపాలించింది కదా, అప్పుడు రైతుల పట్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? కరెంటు గోసలు కావచ్చు లేదంటే అప్పుడు ఏమైందంటే తెల్లని దాకా పొద్దున దాకా కరెంటు పోతుంది. మేము నైట్ పూట మొత్తమే అక్కడే వండుకునేది. అక్కడ పాము గట్టి చచ్చిపోయిండు. కరెంటు రాక కొంతమంది ఆత్మహత్య చదువుతుంది, చచ్చిపోయిండు. తెల్లని దాకా ఆటోమేటిక్ గడ్డ పెట్టారు, ఛార్జింగ్ గడ్డ పెట్టిన ఏది పెట్టినా పంట వాడలేదు రాలేదు. కిష్టారెడ్డి కొన్ని రోజులు పాపం ఆయన ధర్నా పెట్టిండు.
ఆయన ధర్మ పెట్టి ఆయన పోయిండు. కానీ కేసీఆర్ పాలన ఇవన్నీ ఏం కనిపించలే. కేసీఆర్ వచ్చినాక కళ్ళు మూసి కళ్ళు తెరవచ్చింది కరెంటు. ఆయన ఏం బాధపడ్డా ఉంటుంది మళ్ళీ 24 గంటలు ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం పోతే పొద్దుగారు రాదు, పొద్దుగారు పోతే సాయంత్రం రాదు, అట్లా అవుతుంది. ఎప్పుడు గ్యాప్ ఇస్తున్నాడు, ఎప్పుడు సాయంత్రం పూట మునిమాపు గ్యాప్ ఇస్తాడు, పొద్దుటికి గ్యాప్ ఇస్తాడు, మధ్యాహ్నం ఇస్తాడు. ఎప్పుడో ఉన్నట్టు పోయినట్టు చూసేస్తున్నది. అది సచ్చేయలేదు, వచ్చేయలేదు కరెంటు. ఇప్పుడు మాకు చిన్న బోరు, అప్పుడు రాత్రి వరకు నడిచినప్పుడు బోర్ ఏమైందంటే మేము అవుతు పాంలాట్ నింపుకునేది, పొద్దుదాకా పారగొట్టుకునేది. ఇప్పుడు అది వచ్చి పాంలాట్ నింతలేదు, మా పుట్టసేను పుట్టసేను ఎండిపోయింది, వరిసేను నాటితే వరిసేను ఎండిపోతుంది, కరెంట్ సరిగ్గా లేక అన్నిటికీ ఇబ్బంది. అందుకొరకు జనం అంతా. ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుంది? నీకు పెన్షన్ 4,000 అన్నారు కదా, ఆ 2,000 2 నెలలు ఇవ్వలే, 2,000 2 నెలలు ఆగిపోయినాయి, పైసలు క్యాన్సల్. మళ్ళీ మాకు ఏం చేసిందంటే పేద రైతులు మొత్తము బర్రెలు పెంచుకున్నారు, ఆవులు పెంచుకున్నారు, ఇంత గడ్డి పెంచుకొని పాల పిండి కోసి పోస్తున్నారు. ఆ పాల పైసలు కూడా మొత్తం గవర్నమెంట్ పోయినాం కదా, పాల పైసలు ఆపేసాడు. పాల పైసలు అంటే ఎందుకు ఆపుతున్నాం మేమంటే, మరి దవాఖాన ఫ్రీ ప్యాకెట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఆయన అయ్యా సంపాదించినాడు పాలు విండి, మేము పాలు విండి పోయాలి, వాడు మా పాలు ఫ్రీ పోయాలన్నా పద్ధతి అంటే. అది గవర్నమెంట్ దవాఖాన ఫ్రీ ప్యాకెట్లు వస్తున్నాయి కదా, మా పాలే అయ్యి అవే గవర్నమెంట్ ఎడ తెచ్చి పిండి ఇచ్చిండు, మేము పిండి ఇవ్వాలి. మాకు మోసం చేస్తాడు, పాల బూతులో పాల పైసలు పడక వాడు సై లేపుతుండు, పైసలు లేవని. ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ యాడ్ చేసుకుంటున్నారు. మొత్తము చిన్న పిల్లగాడి నుంచి ఇంత పిల్లగాడి నుంచి కేసీఆర్ ఎవరైనా ఆయన కేసీఆర్ దేవుడు. మన తెలంగాణ బిడ్డలలో మన మంచి ముఖ్యమంత్రి ఒక్కడే అంటే కేసీఆర్. ఇంతమంది ఉన్నా కానీ కేసీఆర్, ఇంకా రాజశేఖర రెడ్డి అయినా అన్నితో తిప్పిండు, కానీ కేసీఆర్ మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణలో పుట్టిండు, వేరే దాన్ని పుట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. నిజంగా వచ్చిన అసలు కేసీఆర్ చేసిన ఉద్యమాలే, కానీ ఇప్పుడు కొత్తగా ఉద్యమాలు పెట్టిండు వాడు. కేసీఆర్ పెట్టిపోయిన ఉద్యోగాలే ఉన్నాయి, దాంట్లోకే సరిదిద్దలేడు. ఆయన కొత్తగా ఎప్పుడు దింపిండు? ఇప్పుడు ఏ ఎలక్షన్ ఎప్పుడు పెట్టిన, ఆయన ఏ నెలలో పెట్టిండు, అది చెప్పమను. కేసీఆర్ పెట్టింది ఏ నెలలో, ఏ సంవత్సరాల్లో పెట్టింది, కేసీఆర్ పెట్టింది గుర్తే అందరికీ. ఈయన ఏ నెలలో పెట్టి ఏ సంవత్సరాలు పెట్టిండు, కొత్త జీతాలకు ఎవరికి ఇచ్చిండు? అది దాంట్లోకే సరిదిద్దును. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ తీసిండు కదా, పథకాలు తీసి అందరికి సెలక్షన్ చేసినప్పుడే ఇక ఆయన మన పార్టీ వచ్చిందని అడుగు నేనే మొత్తుకుంటున్నాడు, నా పార్టీ వచ్చింది, నా పార్టీ వచ్చింది. వాడు ఏడ చేసిండే? కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం అన్నప్పటికీ కూడా మీకు రాలేదు. 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ కూడా లేదు. కాంగ్రెస్ కాదు, జై తెలంగాణ. జై కాంగ్రెస్ ఏడ ఉంది, పోయి చచ్చిపోయింది. ఈ ఊళ్ళో కాంగ్రెస్ అని ఒక కూతేస్తాడు వాడు. ఈ ఆమెను గల కాంగ్రెస్ అని నోటోడే లేడు. ఏమైతే రెడ్లు ఒకటాయి, నా తన పైసలని నీ తన పైసలని అడుగుంచుకొని పోయిన వాళ్ళే. కానీ మనం మొత్తం సన్న రైతుకు, ఏసీకి, బీసీకి, మైనార్టీకి అందరికీ మోసం చేస్తారు రెడ్లు. బోనస్ కూడా రాలేదు మీకు? బోనస్ లేదు, బోనస్ ఎవరో దిగిపోయాడు, మాకు తెలుసు. బోనస్ ఏడుంది?